మమ్మమ్మమ్మమ్మమ్మ నువ్వు మావులోడి కాదు రాజా. ఇంట్లోనేమో బుద్ధిమాన్, బయటేమో శక్తిమాన్. సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంట్రా తప్పుగా అర్థం చేసుకునేది? ఇంత క్లియర్ గా కనపడుతుంటే నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుని అపార్ట్మెంట్ లో కాపురం పెట్టావా లేదా? సార్ సార్ మేము కాపురం పెట్టిన మాట నిజమే గానీ పెళ్లి చేసుకోలేదండి. యాక్చువల్లీ మేము లివింగ్ లో ఉన్నాం. అంటే తెలుగులో సహజీవనం అంటారు. బాబు, సంస్కృతంలో ఉంచుకోవటం అంటారు. అయినా లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు కదా రాజా. సార్ ఈ రోజులో లైసెన్స్ లో ఆర్సీ బుక్ ఎవరు అడుగుతున్నారు సార్? హెల్మెట్ ఉంటే సరిపోతుంది. అవన్నీ సరే సార్, మీరు మాతో సంబంధాలు చూడడం ఆపేయండి. 10,000 పేటిఎం చెయ్యి. పేటిఎం లేదు, ఫోన్ పే ఓకేనా? అయితే 20,000 చెయ్యి. వద్దులే, పేటిఎం ఇన్స్టాల్ చేసుకుంటా. అయితే 10,000 చెయ్యి. నమస్కారం. ఏమైందిరా? మనిషి వాడు నెక్స్ట్ వీక్ లోపు ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంట. ఎట్టా అవుతురా? రిలీజ్ చేయడానికి ఇది ప్రాజెక్ట్ ఎల్పిజి గ్యాసా? అసలు దీనంతటికన్నా ఊరికి వెళ్ళిపోయి ఓ 4 గేదెలు కొనుక్కొని పాలు పితుక్కొని అమ్ముకుంటే బెటరా. ఇక్కడ ఉంటే ఓడి పడితే వాడు వచ్చి మనల్ని పితుకుతాడు. అరే ఒక మాట చెప్పనా, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇచ్చినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఈఎంఐలు క్రెడిట్ కార్డ్ బిల్స్ మాఫ్ అని చెప్పారనుకో, ఎంతమంది ఉంటారు ఇక్కడ? అరే జెన్యున్ అడుగుతున్నాను రా, ఇక్కడ ఇష్టంతో కాకుండా శాలరీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు చేతులు ఎత్తరా. ఆల్మోస్ట్ ఎవ్రీవన్. మీరు కూడా నా శాంతక్క? నాకు కూడా ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు సార్.